ఓం శ్రీమాత్రే నమః. ప్రార్థన. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాన్ నిత్యాన్ మహాత్రిపుర సుందరీం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హయగ్రీవ మహర్షి అగస్త్య మహర్షికి లలితా సహస్రనామ స్తోత్రాలను చెప్పడం బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో హయగ్రీవ అగస్త్య సంవాదం అనే లలితా రహస్యనామ సహస్ర స్తోత్రం ద్వితీయ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. తృతీయ అధ్యాయంలో ఆ ఫల నిరూపణ విభాగం కనిపిస్తుంది. ఫల నిరూపణ, ఫలశ్రుతి, లలితా సహస్రం చదవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అన్నది కూడా హయగ్రీవ మహర్షి అగస్త్య మహర్షికి చెప్పారు. మనం కూడా తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం తృతీయోధ్యాయ ఉత్తర భాగ. హయగ్రీవ అగస్త్య మహర్షి సంవాదంలో హయగ్రీవ మహర్షి చెప్తున్నారు. ఇత్యేతన్నామ సహస్రం కథితంతే ఘటోద్భవ రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం. ఓ అగస్త్య మహర్షి, అత్యంత రహస్యమైన లలితాదేవికి ప్రీతిపూర్వకమైన ఈ లలితా సహస్రనామాలన్నీ నీకు చెప్పబడ్డాయి. అనేన సదృశాం స్తోత్రం నభూతన్న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రవర్ధనం. ఈ స్తోత్రానికి సమానమైన స్తోత్రం ఇంతవరకు లేదు, ఇక మీద ఉండబోదు. ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివితే సకల రోగాలను పోగొడుతుంది, సకల సంపదలను పెంపొందిస్తుంది. సర్వాపమృత్యు శమనం కాల మృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం. ఇది సమస్త అకాల మరణాలను నివారిస్తుంది, సకాల మృత్యువును కూడా తొలగిస్తుంది, సకల విధాలైన జ్వరాలను రోగాలను శమింపచేసి దీర్ఘాయుష్ను ఇస్తుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చాలా పుణ్యప్రదం. పుత్రప్రదమ పుత్రాణాన్ పురుషార్థ ప్రదాయకం ఇదం విశేష శ్రీదేవ్య స్తోత్రం ప్రీతి విధాయకం. పుత్రభాగ్యం లేని వాళ్ళకి పుత్రులను ఇస్తుంది. ధర్మార్థ కామమోక్షాలు అనే 4 పురుషార్థాలను చేకూరుస్తుంది. ఈ సహస్రనామ స్తోత్రం అమ్మవారికి అత్యంత ప్రీతిని కలిగించేదిగా ఉంది. జపే నిత్యం ప్రయత్నేన లలితోపాస్తి తత్పర ప్రాతస్నాత విధానేన సంధ్యా కర్మ సమాప్య చ పూజా గృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్ విద్యాం జపే సహస్రం వా 300 శతమేవ వా. లలితాదేవి పూజా తత్పరులు, ఉపాసన చేసేవాళ్ళు ప్రతిరోజు ప్రయత్నపూర్వకంగా దీన్ని జపం చేయాలి. విధి ప్రకారం ఉదయం స్నానం, సంధ్యావందనాలతో కలిపి తర్వాత పూజా గృహానికి వెళ్ళి శ్రీచక్రాన్ని అర్చన చేయాలి. శ్రీ విద్యను 1000 సార్లు కానీ 300 సార్లు కానీ, ఇంకా అది కూడా కుదరకపోతే కనీసం 108 పర్యాయాలన్నా జపించాలి. రహస్యనామ సహస్ర మిదం పశ్చాత్ పఠేన్నర జన్మ మధ్యే సకృత్యాపి ఏ తత్పఠతే సుధీః తస్య పుణ్య ఫలం వక్షే శృణుత్వం కుంభ సంభవ. పూజ జపము చేసిన తర్వాత ఈ సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. బుద్ధిమంతులైన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా దీన్ని స్తోత్రం చేస్తే వాళ్ళకి ఎలాంటి పుణ్యఫలం కలుగుతుందో చెబుతాను విను ఓ అగస్త్య మహర్షి, ఓ కుంభ సంభవ అన్నారు హయగ్రీవ మహర్షి. గంగాది సర్వ తీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు కోటి లింగ ప్రతిష్టాంచ యః కుర్యాద్ అవిముక్తకే కురుక్షేత్రే తు యోదద్య కోటి గావోన్ విగ్రహే. గంగా మొదలైన నదులలో కోటి జన్మలు స్నానమాచరిస్తే ఏ ఫలితం కలుగుతుందో, అవిముక్తము అనబడే కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠ చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో కోటి గోవులు దానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో, కోటి సువర్ణ భారణం శ్రోత్రియేషు ద్విజన్మసు యః కోటిం ఖయమేధాన మాహరేద్గంగరోధసి. శ్రోత్రియులైన బ్రాహ్మణులకు కోటి బంగారు నాణాలను దానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో, గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే
ఏ ఫలితం దక్కుతుందో. ఆచరేత్కూపకోటీర్యో నిర్జతే మరుభూతలే దుర్భిక్షేయ ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం. నీరు లేని ఎడారి ప్రాంతంలో కోటి సంఖ్యలో బావులను తవ్విస్తే కరువు కాలంలో ప్రతిరోజు 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితాలన్నీ కూడా ఈ రహస్యనామాలను చదవడం వల్ల కలుగుతాయి. శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్రం పరివత్సరాన్ తత్పుణ్యం కోటి గుణితన్ భవేత్ పుణ్యమనుత్తమం రహస్యనామా సాహస్రే నామ్నోప్యేకస్య కీర్తనాత్. శ్రద్ధతో 1000 సంవత్సరాల పైన చెప్పినట్లు అన్నదానాన్ని చేస్తే వచ్చేటంతటి పుణ్యానికి 1,00,00,000 రెట్లు అధిక పుణ్యం ఈ సహస్రనామాల్లో ఒక్కటి పఠించినా కూడా లభిస్తుంది. రహస్యనామ సాహస్రే నామైకమపి యః పఠేత్ తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః నిత్య కర్మాననుష్ఠాన నిషిద్ధః కరణాదపి యత్ పాపం జాయతే పుంసం తత్సర్వం నశ్యతి ధ్రువం. రహస్యమైన సహస్రనామాల్లో ఒక్క నామాన్నైనా ఎవడు పఠిస్తున్నాడో అలాంటి వాడు చేసిన ఘోర పాపాలైనా నశిస్తాయి. నిత్య కర్మలు చేయకపోవడం చేత, నిషిద్ధ కర్మలు చేయడం చేత కలిగిన పాపాలు కూడా సమసిపోవడం నిశ్చయం. బహునాత్ర కిముక్తేన శృణుత్వం కలశీసుత అత్రైక నామ్నో యా శక్తి పాతకానాన్ నివర్తనే తన్నివర్త్యమఘం కర్తున్నాలం లోకాశ్చతుర్దశ. ఓ అగస్త్య మహర్షి, ఎక్కువ చెప్పడం ఎందుకు? హయగ్రీవ మహర్షి అంటున్నారు, నువ్వు విను. సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రనామానికి, ఈ లలితా సహస్రనామానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే ఈ 14 లోకాలలోని వాళ్ళంతా కలిసేసే మొత్తం పాపాలు కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే ఆ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏమాత్రం కాదు. యస్త్యక్త్వా నామ సాహస్రం పాపః నిమభీప్సతి సహి సీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. తన పాపాలను పోగొట్టుకోవడానికి ఎవడు ఈ సహస్రనామాలను వదిలిపెడతారో, ఇతరాన్ని కోరతారో వాడు చలి బాధ పోగొట్టుకోవడానికి హిమాలయాల దగ్గరికి వెళ్ళినట్లు. భక్తో యః కీర్తయే నిత్యమిదం నామ సహస్రకం తస్మై శ్రీలలితాదేవి ప్రీతాభీష్టం ప్రయచ్చతి. ఏ భక్తుడైతే ఈ సహస్రనామాలను నిత్యం పఠిస్తాడో అతనికి శ్రీ లలితాదేవి ప్రీతితో సకల కోరికలను నెరవేరుస్తుంది. అకీర్తయన్ నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్ పుణ్యవాసరే. ఈ స్తోత్రాన్ని కీర్తించని వాడు అసలు భక్తుడనేవాడు ఎలా అవుతాడు? వాడు భక్తుడు కాడు. ప్రతిరోజు స్తోత్రం చేయలేకపోయినా కనీసం పుణ్య దినాల్లో అయినా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయేయనే నవమ్యాం వా చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరే. సంక్రాంతి కాలంలో కానీ విషు కాలాలలో కానీ తన భార్య తన బిడ్డల జన్మ నక్షత్రం వచ్చే రోజుల్లో పుట్టినరోజున కానీ నవమి చతుర్దశి శుక్లపక్ష శుక్రవారాల్లో కానీ ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణ చెయ్యాలి. కీర్తయేన్నామ సాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః. విశేషంగా పౌర్ణమి నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికాం పంచోపచారై సంపూజ్య పఠేన్నామ సహస్రకం సర్వే రోగా ప్రణశ్యంతి దీర్ఘాయుష్యంచ విందతి. పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచ ఉపచారాల చేత అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పూజ చేసి సహస్రనామాలను పఠిస్తే సమస్త రోగాలు పోయి దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి. అయమాయుష్కరో నామ ప్రయోగ కల్పచోదితః జ్వరార్తన్ శిరసి సృష్ట్వా పఠేన్నామ సహస్రకం తక్షణాత్ ప్రశమం యాతి స్థిర శిరస్తోద్యోజ్వరోపి చ. ఈ లలితా సహస్రనామ పారాయణ చేస్తే
ఆయుష్ను పెరుగుతుంది అని కల్ప గ్రంథాల్లో చెప్పబడింది. జ్వరం ఉన్న వాళ్ళ తల మీద చేపెట్టి ఈ సహస్రనామాన్ని కనుక పఠిస్తే జ్వరం తగ్గిపోతుంది, తలనొప్పి కూడా ఉండదు. సర్వ వ్యాధి నివృత్త్యర్థం స్పృష్ట్వా భస్మ జపేదిదం తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయ క్షణాత్. సమస్త రోగాలు పోవడానికి విభూతిని చేతిలో పెట్టుకుని లలిత సహస్రనామ పారాయణ చేయాలి. అలాంటి విభూతిని ధరించినంత మాత్రానే సమస్త రోగాలు నయం అవుతాయి. జలం సమ్మంత్ర్య కుంభస్థం నామ సహస్రతో మునే అభిషించేత్ గ్రస్తాన్ గ్రహా నశ్యంతి తక్షణాత్. నీళ్లతో కలసాన్ని ఒకదాన్ని నింపి ఆ నీటిని ఈ సహస్రనామ పారాయణ చేస్తూ మంత్రించి ఆ నీటితో స్నానం చేస్తే గ్రహ పీడలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. సుధా సాగర మధ్యస్థాన్ ధ్యాత్వా శ్రీలలితాంబికాం యః పఠేన్నామ సహస్రం విషంతస్య వినశ్యతి. అమృత సముద్రం మధ్యనున్న శ్రీ లలితాదేవిని ధ్యానిస్తూ ఈ లలితా సహస్రనామ పారాయణాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి ఎటువంటి విషం కూడా దిగిపోతుంది. వంధ్యానాం పుత్ర లాభాయ నామ సహస్రమంత్రితం నవనీతం ప్రదత్యాత్తు పుత్రలాభో భవే ధ్రువం. పిల్లలు లేని గొడ్రాలకి వెన్నని తీసుకొని ఈ సహస్రనామ పారాయణ చేత మంత్రం చేస్తే పుత్రులు కలుగుతారు. దేవ్యా పాసేన సంబద్ధ మాకృష్టామంకుశేన చ ధ్యాత్వాభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం ఆయాతి స్వ సమీపంస యద్యప్యంతః పురంగత. తను ప్రేమించిన స్త్రీని పిలిపించుకోవాలంటే, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ దక్కాలంటే దేవి పాసం చేత కట్టబడిన దానిలాగా ఆ స్త్రీని ధ్యానిస్తూ రాత్రుల్లో ఈ సహస్రనామ పారాయణ చేస్తే కట్టుదిట్టాల్లో అంతఃపురంలో ఉండే స్త్రీ అయినా సరే తనకు తాను ఎవరైతే ధ్యానిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. రాజాకర్షణ కామశ్చే ద్రాజా వసథ దిగ్మఖః త్రిరాత్రాయ పఠేదేతత్ శ్రీదేవి ధ్యాన తత్పరః సరాజా పారవశ్యేన తురంగం వామతంగజం ఆరుహ్యయాతి నికటం దాసవత్ ప్రణిపత్యత తస్మై రాజ్యం చ కోశం చ దదాత్యేవ వసంగతః. ఒకవేళ చాలా ధనం ఉన్న వాళ్ళని కానీ రాజులను కానీ రాజుగారిని వశపరుచుకోవాలనుకుంటే ఆ రాజుగారు తనకు కావాల్సిన పనులు చేయాలి అని అనుకుంటే ఆ రాచ నగర వైపు కూర్చుని 3 రాత్రులు ఈ నామాల చేత అమ్మవారిని ధ్యానించాలి. ఆ వెంటనే ఆ రాజుగారు ఎవరినైతే వశం చేసుకుందాం అనుకున్న గుర్రం మీదో ఏనుగు మీదో వచ్చి ఆ ఉపాసకుడు ఎవరైతే ఈ నామాలు జపించారో వాళ్ళ పట్ల ప్రేమతో పరవశుడై జపించేవాడికి రాజుగారు తన కోరిన ధనాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఇస్తారు. ఇది నిశ్చయం. రహస్యనామ సాహస్రం యః కీర్తయతి నిత్యశః తన్ముఖాలోక మాత్రేణ ముహ్యేల్లోకత్రయం మునే యస్త్విదం నామ సాహస్రం సకృత్ పఠతి భక్తిమాన్ తస్య ఏ శత్రవస్తేషాన్ నిహంతి శరభేశ్వరః. ఓ అగస్త్య మహర్షి, రహస్యమైన ఈ సహస్రనామాలను ఎవరు భక్తితో ప్రతిరోజు పఠిస్తారో అతని ముఖం చూస్తే చాలు ఈ 3 లోకాలు అతనికి మోహంలో పడతాయి. ఎవరు వీటిని ఒక్కసారి పఠిస్తారో అతని శత్రువులను ఎవరినైనా సరే శ్రీ శరభేశ్వరుడు సంహరిస్తాడు. యోవా విచారం కురుతే నామ సహస్ర పాఠకే నిర్వర్త్యత క్రియాంహన్యాత్తం వై ప్రత్యంగిరా స్వయం. ఈ సహస్రనామ పారాయణం చేసేవాడి మీద ఎవరైనా దుష్ట ప్రయోగాలు చేస్తే చేతబడి లాంటివి ఆ ప్రత్యంగిరాదేవి ఆ ప్రయోగాలను తిరగొట్టడమే కాదు, ఎవరు చేశారో వాళ్ళని సంహరిస్తుంది కూడా. ఏ క్రూర దృష్ట్యా వీక్షంతే నామ సహస్ర పాఠకం తానందాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండ భైరవ. ఈ సహస్రనామ పూజకుల మీద ఎవరైనా క్రూర దృష్టితో చూస్తే అలాంటి వాడిని సరాసరి మార్తాండ భైరవుడే
స్వయంగా గుడ్డివాడిని చేసేస్తాడు. ధనయో హరతే చోరై నామ సాహస్రజాపినః ఎత్ర ఎత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతితం. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసే భక్తుడి ధనాన్ని ఎవరైనా అపహరిస్తే ఆ దొంగ ఎక్కడ ఉన్నా వాడిని అక్కడ ఉన్న క్షేత్రపాలక దేవుడు చంపేస్తాడు. విద్యాసు కురుతే వాదం యో విద్వాన్ నామ జాపిన తస్య వాక్స్తంభనం సద్యస్కరోతి నకులేశ్వరి. ఈ నామపారాయణతో ఎవడైనా విద్యావాదానికి ప్రయత్నిస్తే అతడికి నకులేశ్వరి వెంటనే వాక్స్తంభనం చేస్తుంది. యో రాజా కురుతే వైరం నామ సాహస్రజాపిన చతురంగ బలం తస్య దండిని సంహరేత్ స్వయం. ఎవరైనా రాజు ఈ సహస్రనామ పారాయణ చేసే వాళ్ళతో శత్రుత్వం కనుక వహిస్తే ఆ రాజు చతురంగ బలాలను వారాహి దేవత దండిని దేవి స్వయంగా నిర్మూలిస్తుంది. యః పఠేన్నామ సహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీశ్చాంచల్య రహిత సదా తిష్టతి తద్గృహే. ఇది మనకు కావాలి. ఈ నామ జపాన్ని ఎవరు భక్తితో 6 నెలల పాటు చేస్తారో అతని ఇంట లక్ష్మీదేవి తన చంచలత్వాన్ని వదిలేసి స్థిరంగా ఉంటుంది. మాసమేకం ప్రతిదిన త్రివారం యః పఠేన్నరః భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యతి నిత్యశః. ఒక్క నెల రోజులు ఈ సహస్రనామాలను ప్రతిరోజు 3 సార్లు ఎవరు పారాయణ చేస్తారో అతని 4 కొన మీద సరస్వతీదేవి రంగపీఠంలో మాదిరి ఎల్లప్పుడూ నృత్యం ఆడుతుంటుంది. యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రిత ముహ్యంతి కామవశగా మృగ్యాక్ష్యక్తస్య వీక్షణాత్. ఎవడు 15 రోజులు రోజుకొక పర్యాయం తంద్రారహితుడు అంటే కనీసం కళ్ళు మోయకుండా పారాయణ చేస్తాడో అతడు చూపు చేతనే అందరూ అతనికి ప్రేమిస్తారు. యః పఠేన్నామ సాహస్రం జన్మ మధ్యే సకృన్నరః తదృష్టిగోచరా సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః. ఎవరు జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ రహస్య సహస్రనామాలను పఠిస్తారో అతని చూపు మాత్రం చేతే అందరూ పాప విముక్తులు అవుతారు. అతని దర్శనం చేసుకుంటే చాలు. యో వేత్తి నామ సాహస్రం తస్మై దేయం ద్విజన్మనే అన్నం వస్త్రం ధనం ధాన్యం నాణ్యేభ్యస్తు కదాచన. ఈ నామజపాన్ని ఏ బ్రాహ్మణులు ఎరిగి చేస్తారో వాళ్ళకి అన్నం కానీ వస్త్రం కానీ ధనం కానీ ధాన్యాధికాలను కానీ దానం చేయాలి, కానీ ఇతరులకు దానం చేయడం కాదు. శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్ సమర్చతి యకీర్తయతి నామాని తం సత్ప్రాత్రం విదుర్బుధాః తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవి ప్రీతిమిచ్చత. మంత్రరాజ్యమైన శ్రీ విద్యను ఎవరు ఉపాసన చేస్తారో, ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో, ఎవరు ఈ సహస్రనామాలను కీర్తిస్తారో వాళ్ళు పండితుల గణలలో సత్పాత్రులు అవుతారు. శ్రీదేవి ప్రీతికై అలాంటి వారికి దానం ప్రయత్నపూర్వకంగా చేయాలి. నా కీర్తయతి నామాని మంత్రరాజన్న వేత్యః పశుతుల్యస్స విఘ్నేయ తస్మై దత్తన్నిరర్ధకం. ఈ మంత్రరాజాన్ని ఎవరికి తెలియదో, ఈ నామ సంకీర్తనాన్ని ఎవరు చెయ్యరో వాడు పశువు లాంటి వాడు, పశువుతో సమానం. అలాంటి వాడికి చేసే దానం నిరర్థకం అవుతుంది. పరీక్ష విద్యా విదుషస్తేభ్యో దద్యాద్విచక్షణ. విచక్షణతో దానం చేయాలనుకునే వాళ్ళు పరీక్షించి అలాంటి శ్రీ విద్య తెలిసిన వాళ్ళకి మాత్రమే దానం చేయాలి. శ్రీమంత్రరాజ సదృశో యథా మంత్రో న విద్యతే దేవతా లలితా తుల్య యథా నాస్తి ఘటోద్భవ రహస్య నామ సాహస్ర తుల్య నాస్తి తథా స్తుతి. అగస్త్య, ఎలా శ్రీమంత్రరాజంతో సమానమైన మంత్రం లేదు, లలితాదేవికి తులతిగే దేవత లేదు, అలాగే రహస్యమైన ఈ లలితా సహస్ర నామాలతో సాటైన మరొక స్తోత్రం లేదు. లిఖిత్వా పుస్తకేయస్తు నామ సాహస్రముత్తమం సమర్చయేత్ సదా భక్త్యా తస్య తుష్యతి సుందరి. ఎవరైతే ఉత్తమమైన ఈ సహస్రనామ స్తోత్రాన్ని పుస్తకంలో రాసుకుని సదా భక్తితో పూజిస్తారో వాళ్ళ పట్ల ఆ త్రిపుర సుందరి దేవి ప్రసన్నురాలవుతుంది.
బహునాత్ర కిముక్తేన శృణుత్వం కుంభ సంభవ నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే తస్మాదుపాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్. అగస్త్య మహర్షి ఎక్కువగా వివరించి చెప్పడం ఎందుకు? సమస్తమైన తంత్రాల్లోనూ ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి సమానమైంది ఇంకోటి లేదు. అందుచేతే శ్రీ విద్యోపాసకులు ఆదరంతో ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించాలి. ఏభిర్నామ సహస్రైస్తు శ్రీచక్రయోర్చయేత్ సకృత్ పద్మైర్వా తులసీ పుష్పై కల్హారైర్వా కదంబకై చెంపకైర్జాతి కుసుమై మల్లికా కరవీరకై ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకేసరపాటలై అన్యై సుగంధి కుసుమై కేతకీ మాధవీ ముఖై తస్య పుణ్యఫలం వక్తున్ న శక్నోతి మహేశ్వరః సా వేత్తి లలితాదేవి స్వచక్రార్చన జంఫలం. ఎవరైతే శ్రీచక్రాన్ని ఒక్కసారైనా తామర పూలతో కాని, తులసి దళాలతో కాని, కలువలతో కాని, కదంబాలతో కాని, సంపెంగ పూలతో కాని, జాజి, మల్లె, గన్నేరు, ఉత్పలాలు, బిల్వపత్రాలు, కుందకేసర పాటలాలతో కాని, మొగలి, మాధవి మొదలైన ఇతర పూల చేత కాని ఈ సహస్రనామాలతో పూజిస్తే వాళ్ళకి కలిగే ఫలితాన్ని చెప్పడానికి సాక్షాత్ ఆ మహేశ్వరుడికి కూడా శక్యం కాదు. మరి ఎవరు చెప్పగలరు? ఆ లలితా పరాభట్టారిక ఒక్కరే దానికి సమర్థురాలు. అన్యే కథం విజానీయు బ్రహ్మాద్యా స్వల్పమేధసః. అల్పమేధస్కులైన బ్రహ్మాదులు ఇలాంటి ఫలితాన్ని ఎలా ఎరుగుతారో బొత్తిగా ఎరగరు. ప్రతి మాసం పౌర్ణమాస్య మేభిర్నామ సహస్రకై రాత్రౌ యశ్చక్ర రాజస్థ మర్చయేత్ పరదేవతాం సయేవ లలితా రూపస్తద్రూపా లలితా స్వయం నతయోర్విద్యతే భేదో భేదకృత్ పాపకృత్ భవేత్. ప్రతి నెల పౌర్ణమి రోజు రాత్రి ఈ సహస్రనామాలతో ఆ పరాభట్టారికను శ్రీచక్ర రాజంతో పూజిస్తే వారు లలితా రూపాలు అవుతారు. స్వయంగా లలితాదేవి తద్రూపం అవుతోంది. శ్రీ విద్యోపాసకుడికి లలితాదేవికి భేదం ఉండదు. అలా భేదం ఉంది అని భావించే వాళ్ళు పాపాత్ములు అవుతారు. మహానవాన్యాం యో భక్త శ్రీదేవీం చక్రమధ్యగాం అర్చయేన్నామ సహస్రైస్తస్య ముక్తికరే స్థిత. శ్రీచక్రం మధ్యలో ఉండే శ్రీదేవిని ఏ భక్తుడు మహానవమి రోజు సహస్రనామాలతో పూజిస్తాడో అతనికి మోక్షం కరతలామలకం అవుతుంది. యస్తు నామ సహస్రేణ శుక్రవారే సమర్చయేత్ చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు సర్వాన్ కామాన్ అవాప్యేహ సర్వ సౌభాగ్య సంయుతః. ఎవరు శుక్రవారం రోజు శ్రీచక్రంలో శ్రీ లలితాదేవిని సహస్రనామాలతో అర్చిస్తారో వాళ్ళ పుణ్యఫలాన్ని చెప్తాను విను అంటున్నారు హయగ్రీవ మహర్షి. అన్ని కోరికలు తీరి సకల సౌభాగ్యాలతో ఉంటాడు. పుత్ర పౌత్రాది సంయుక్తో భుక్త్యా భోగాన్యథేప్సితాన్ అంతే శ్రీలలితా దేవ్యా సాయుజ్యమతి దుర్లభం ప్రార్థనీయం శివాజ్యశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః. ఈశ్వరరాధులు కోరుకునేది అతి దుర్లభమైనది అయిన శ్రీ లలితాదేవి యొక్క సాయుధ్యాన్ని, పుత్ర పౌత్రాది సమస్త భోగాలను అనుభవించిన తర్వాత అంత్యకాలంలో నిశ్చయంగా లలితాదేవి యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు. యస్ సహస్రం బ్రాహ్మణాన మేభిర్నామ సహస్రకై సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపూపషడ్రసై తస్మై ప్రీణాతి లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే. ఎవరు 1000 మంది బ్రాహ్మణులను ప్రతి నామానికి ఒక్కొక్కళ్ళనుగా పూజించి వాళ్ళకి షడ్రసోపేతంగా భోజనం పెడితే ఆ భక్తుడి పట్ల లలితాదేవి ప్రీతి పొంది తన సామ్రాజ్యాన్ని ఇస్తుంది. అలాంటి వాడికి 3 లోకాలలో సాధించలేనిది ఏమీ ఉండదు.
అగస్త్య మహర్షికి హయగ్రీవ మహర్షి చెప్తున్నారు ఆ లలితా సహస్రనామ స్తోత్రాలు చదివిన ఆ ఫలితం యొక్క గొప్పతనం. నిష్కామ కీర్తయేజస్సు నామ సాహస్రముత్తమం బ్రహ్మ జ్ఞానం అవాప్నోతి ఏన ముచ్యేత బంధనాత్ ధనార్థీ ధనమాప్నోతి యశోర్థీ చాప్నుయాద్యసః విద్యార్థీ చాప్నుయాద్ విద్యాం నామ సాహస్ర కీర్తనాత్ నానేన సదృశం స్తోత్రం భోగ మోక్షప్రదం మునే. ఏ కోరిక లేకుండా నిష్కామంగా ఎవరు ఈ సహస్రనామాలను కీర్తిస్తారో అలాంటి వాళ్ళకి సకల బంధాలు తొలగే బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అలా కాక ధనం కోరుకుంటే ధనం వస్తుంది, విద్యను కోరుకునే వాళ్ళకి విద్య లభిస్తుంది. దీంతో సమానమైన భోగ మోక్షాలనిచ్చే మరో స్తోత్రం లేదు మునీశ్వర. కీర్తనీయమిదం తస్మాత్ భోగ మోక్షార్థిభిర్నరై చతుర్థాశ్రమ నిష్టైశ్చ కీర్తనీయమిదం సదా. ఈ పైన చెప్పిన కారణాల చేత ఐహిక సుఖాన్ని కోరేవాళ్ళు, మోక్షాన్ని కోరేవాళ్ళు ఈ సహస్రనామాలను పారాయణ చేయాలి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లోని వారికి ఈ సహస్రనామ పారాయణ విహితం. స్వధర్మ సమనుష్ఠాన వైకల్య పరిపూర్తయే కలో పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్జితే నామ సంకీర్తనం ముక్త్వా నృణాన్నాన్యత్ పరాయణం. ప్రతి ఒక్కళ్ళకి తమ ధర్మాచరణలో కలిగే లోపాలను సరిదిద్దుకోవడానికి ధర్మానుష్ఠాలకు లోపం వాటిల్లి పాపం పెరిగిన ఈ కలియుగంలో మానవులకు ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల తరించడం జరుగుతుంది. ఇది తప్ప తరించేట్లు చేసేది ఇంకొకటి ఏది లేదు. లౌకిక ద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనం విష్ణునామ సహస్రాచ్చ శివనామైకముత్తమం శివనామ సహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమం. లోకవాక్యాలన్నిటికంటే విష్ణునామ సంకీర్తన ముఖ్యం. అలాంటి విష్ణు సహస్రనామాల కంటే గొప్పది ఒక శివనామం. శివ సహస్రనామాల కంటే దేవి నామం ఒకటి, దేవి సహస్రనామం ఒకటి ఎంతో మహిమ గలది. దేవి నామ సహస్రాణి కోటి సస్సంతి కుంభజ తేషు ముఖ్యం దశవిధం నామ సహస్రముచ్యతే. ఓ అగస్త్య మహర్షి, దేవి సహస్రనామాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి, కానీ వాటిలో 10 విధాలైన సహస్రనామాలే ప్రధానమైనవి అని చెప్పబడ్డాయి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాదశ. ఆ 10 నామాలు దేవి సహస్రనామాలు కోట్లలో ఉన్న 10 నామాలు 10 సహస్రనామాలు ప్రధానమైనవి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. రహస్య నామ సహస్ర మిదం శస్తం దశస్వపి తస్మాత్ సంకీర్తయే నిత్యం కలిదోష నివృత్తయే. పైన చెప్పిన 10లోనూ లలితా సహస్రనామాలు శ్రేష్టమైనవి. అందువల్ల కలిదోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ చేయాలి. ముఖ్యం శ్రీమాతృనామేతి నజానంతి విమోహితా విష్ణునామ పరాకేచిత్ శివనామ పరాపరే నకశ్చిదపి లోకేషు లలితా నామ తత్పరః. శ్రీ మాతృదేవి సహస్రనామాలు అతి ముఖ్యాలు. అది జనులు మూర్ఖులై తెలుసుకోలేకుండా ఉన్నారు. కొంతమంది విష్ణు సహస్రనామాలను, మరి కొంతమంది శివ సహస్రనామాలను పరమం తలుస్తారు. ఎవరు లలితా సహస్రనామ తత్పరులుగా ఉండడం లేదు. ఏ నాణ్య దేవత నామ కీర్తితం జన్మ కోటిషు తస్యైవ భవతి శ్రద్ధ శ్రీదేవి నామ కీర్తనే. ఇతర దేవతా నామాలను 1,000,000 జన్మలు కీర్తించుంటే శ్రీదేవి లలితా సహస్రనామ పారాయణలో భక్తి శ్రద్ధలు కలుగుతాయి. చరమే జన్మని యథా శ్రీ విద్యోపాసకో భవేత్ నామ సహస్ర పాఠశ్చ తథా చరమ జన్మనే. చివరి జన్మలో మానవుడు ఎలా శ్రీ విద్యోపాసకుడు అవుతున్నాడో ఆ రీతిగానే లలితా సహస్రనామ సంకీర్తన పరుడుగా కూడా అవుతున్నాడు. యథైవ విరళ లోకే శ్రీ విద్యాచార వేదిన తథైవ విరళ గుహ్య నామ సహస్ర పాఠక. లోకంలో ఎలాగా శ్రీ విద్యోపాసకులు
తక్కువగా ఉన్నారో, అలాగే శ్రీ విద్యాపాసకులలో లలితా సహస్రనామ పారాయణ పట్ల శ్రద్ధ గల వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. మంత్ర రాజ జపశ్చైవ చక్ర రాజార్చనం తథా రహస్య నామ పాఠశ్చ నాల్పస్య తపస ఫలం. మంత్రాలలో శ్రేష్టమైన ఈ మంత్రం, మొత్తం లలితా సహస్రనామం అంతా కూడా ఒక మంత్రం, స్తోత్రం. అలాగే శ్రీచక్ర పూజ, ఈ రహస్యమైన లలితా సహస్రనామ పారాయణ భాగ్యం గొప్ప తపస్సంపన్నులకు కానీ మామూలు వాళ్ళకి కలగవు. అపఠన్నామ సాహస్రం ప్రీణయేద్యో మహేశ్వరీం సచక్షుషా వినారూపన్ పశ్యేదేవ విమూఢధీ. రహస్య నామ సాహస్రం త్యక్త్వా యస్సిద్ధికాముకః సభోజనం వినానూనన్ క్షుణ్ణివృత్తిమభీప్సతి. ఈ సహస్రనామాలను కీర్తించక శ్రీ లలితాదేవికి ప్రీతిని కలిగించడానికి ప్రయత్నించడం కళ్ళు లేనివాడు రూపాన్ని చూడడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ సహస్రనామాలను పారాయణ చేయకుండా ఎవడైతే మోక్షాన్ని కోరుతారో, అలా మోక్షాన్ని కోరే పక్షంలో అలాంటి వాడు భోజనం చేయకుండానే ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు లాంటివాడు. యో భక్తో లలితాదేవ్యా సనిత్యం కీర్తయేదిదం నాన్యథా ప్రీయతే దేవి కల్పకోటి శతైరపి తస్మాద్ రహస్య నామాని శ్రీమాతు ప్రేత పఠేత్. ఎవరు లలితాదేవి భక్తులు వాళ్ళు ప్రతిదినం ఈ నామాలను స్తుతించాలి. ఇతరమైనవి ఎన్ని కోట్లు చేసినా దేవికి ప్రీతి కలగదు. కాబట్టి శ్రీదేవి సహస్రనామాలను శ్రద్ధతో ప్రయత్నపూర్వకంగా పఠించాలి. ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కుంభ సంభవ నా విద్యావేదినే బ్రూయాన్ నా భక్తాయ కదాచన. ఓ అగస్త్య మహర్షి, నీకు కాబట్టి ఈ రహస్యమైన స్తోత్రాన్ని ఉపదేశం చేశాను. శ్రీదేవి భక్తులు కాని వాళ్ళకి, శ్రీ విద్య ఎరగని వాళ్ళకి ఎన్నడూ నువ్వు దీన్ని ఉపదేశించద్దు. యథైవ గోప్య శ్రీ విద్య తథా గోప్యమిదం మునే పశుతుల్యేషు నబ్రూయ జనేషు స్తోత్రముత్తమం. శ్రీ విద్యను ఎలా రహస్యంగా ఉంచాలో అలాగే ఈ సహస్రనామాలను కూడా గోప్యంగా ఉంచుకోవాలి. పశువులతో సమానులైన వారికి ఎంత మాత్రం ఈ ఉత్తమ స్తోత్రాన్ని ఉపదేశించకూడదు. యోవా దదాతి మూఢాత్మ శ్రీ విద్యారహితాయ చ తస్మై కుప్యంతి యోగిన్య సోనర్థస్సు మహాన్ స్మృత. శ్రీ విద్య ఎరగని వాడికి ఎవరికైనా ఆలోచించకుండా ఈ రహస్యాన్ని బోధిస్తే వాడి మీద యోగిని గణానికి కోపం వస్తుంది. అందువల్ల అతడికి గొప్ప అనర్థాలు సంభవిస్తాయి. రహస్య నామ సాహస్రం తస్మాత్ సంగోపయేదిదం స్వతంత్రేణ మయానోక్తం తవాసి కలసీ భవ. లలితా ప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమం కీర్తనీయమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం. అందుచేత ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రహస్యంగా ఉంచాలి. నేను కూడా స్వతంత్రించి చెప్పడం లేదు, లలితాదేవి ప్రేరణ చేతనే నేను ఈ మహాస్తోత్రాన్ని నీకు ఉపదేశించాను. ఓ అగస్త్య మహర్షి, భక్తితో నిరంతరం ఇది చదవదగింది. తేన తుష్ట మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి. ఈ లలితా సహస్రనామ స్తోత్రాలను చదవడం వల్ల మహాదేవి ప్రీతి నంది నీకు సకల శుభాలను చేకూరుస్తుంది అని అగస్త్య మహర్షికి హయగ్రీవ మహాత్ముని చెప్తే సూత మహర్షి చెప్తున్నారు. ఇత్యుక్త్వా శ్రీ హయగ్రీవో ధ్యాత్వా శ్రీ లలితాంబికాం ఆనందమగ్న హృదయ సద్య పులకితో భవతు. ఆ సూత మహర్షిలు అంటున్నారు, ఈ విధంగా చెప్పి హయగ్రీవుడు లలితాంబికను ధ్యానించి బ్రహ్మానంద కందడిత హృదయుడే పులకించిపోయాడు అని. ఇది నేను చెప్పడం కూడా అమ్మవారి సంకల్పంగానే నేను చెప్తున్నాను. భక్తులైన వారికి మాత్రమే ఇది చెప్తున్నాను. అమ్మవారు శ్రీమాత్రే నమః. ఇటు శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలిత రహస్య నామ శాస్త్ర ఫల నిరూపణం నామ తృతీయోధ్యాయ. శ్రీ లలిత రహస్య నామ స్తోత్రం సంపూర్ణం. ముగింపు ప్రార్థన. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. జయ శ్రీమాత.